మన్యం జిల్లా పార్వతీపురం కొత్తవలస కొత్త పోలమ్మ పురపాలక ఉన్నత పాఠశాలకి ఆనుకొని ఉన్న గోడ పక్కన చెత్త చెదారం మలమూత్రాలు వేయడం జరుగుతుంది. ఆ గోడ పక్కనే స్కూల్ పిల్లల వంటగది ఉంది. ఆహారం వండినప్పుడు ఆహార పదార్థాలను కాకులు అందులో పడేయడం జరుగుతుంది. దీనిని చాలాసార్లు మున్సిపాలిటీ వారికి చెప్పినా అధికారులు వచ్చి ప్రజలకు చెప్పినా వినడం లేదు. కావున మున్సిపాలిటీ వారు ప్రజలపై తగిన చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్కూల్ యాజమాన్యం మరియు ఆ పరిసర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. కొత్తవలస కేపీ స్కూల్ ఉన్నత పాఠశాల మున్సిపాలిటీ స్కూల్. ఒకసారి ఇదే స్కూల్ మీద మొన్న ఒక వీడియో చేశాను, ఇది చూడండి ఒకసారి. ఇక్కడ పెద్ద వీధి మొండి వీధి ఉన్నటువంటి ప్రజలు ఇలా చెత్త పడేసి ఆ చెత్తని అగ్గీసులని ఏవని ప్రతిదీ కూడా కుక్కలు చీరేసి ఇంత చంద్రవందరం చేస్తున్నాయి వీధిని. అయినా మొన్నటి ఒక వీడియో పెట్టి మనం చేసాము. అప్పటికి మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్లు వీళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టి వేయొద్దని చెప్పనైనా సరే జనాలు వేస్తూనే ఉన్నారు. చూడండి, వేస్తూనే కుక్కలు అలా చంద్రవందరం చేసి ఇచ్చేస్తున్నాయి. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖండాలు దాటి కొన్ని వేల కిలోమీటర్లు దాటి చైనా నుండి కరోనా వచ్చింది. ఇక్కడ ఏ ఒక రకమైన జబ్బులు వచ్చినా సరే ఇక్కడ ప్రాంతీయ ప్రజలకి ఆ జబ్బులు చేరవని రావని గ్యారంటీ ఇవ్వగలరా చెప్పండి? ప్రాంతీయ ప్రజలు కూడాను దీన్ని పరిగణలోకి తీసుకొని ఆ డొక్కుల్లో ఉంచి వచ్చే వ్యాన్లకి అది వేస్తే అది ఎంతో మంచిది. ఇక్కడ ఎవరో కూడా కనీసం ఇంకి జ్ఞానం లేకుండా పడేయడం వల్ల ఈ జబ్బులు మనకే వస్తాయి. ఎక్కడికో ఏదో చైనా వెళ్ళవు, మళ్ళీ మన ఇండియాలోనే మనకే వ్యాపిస్తాయి. కొంచెం ఆలోచించి ఇది వీకన్నా అరికడితే మన వాతావరణం, మన రోడ్లని, మన భారతదేశాన్ని మనమే క్లీనింగ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఇది తక్షణమే జనాలందరికీ నా కృతజ్ఞతతో దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నటువంటి సందేశం.